తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాల కల్తీ ఘటన సంచలనంగా మారింది. 15 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్పై పలువురికి వైద్యం అందిస్తున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవితేజ పర్యవేక్షిస్తున్నారు. ముంబై నుంచి రప్పించిన ఫోబీ ఫిజల్ ఇంజెక్షన్లను పేషెంట్స్ కండిషన్ బట్టి ఇవ్వనున్నారు. ఇందులో 7 బాధితుల ఆరోగ్యం కోలుకుంటుందని తెలుస్తోంది. రిమాండ్లో ఉన్న పాల వ్యాపారి గణేష్ను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అటు లాలా చెరువులో, స్వరూప్ నగర్, చోడేశ్వర్ నగర్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పాలు వాడినటువంటి కుటుంబాలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏంటి సిచ్యువేషన్? ఇంకా వైద్య సహాయాలకు సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చందు, ఏదైతే ఈ కలుషిత పాలు, కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురై ఇప్పుడు రాజమండ్రిలో 5 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 15 మందిలో ఇంకా 8 మంది క్రిటికల్ గానే ఉంది. ఇందులో 4 పరిస్థితి అయితే వెంటిలేటర్ మీద కొనసాగుతున్నట్టుగా నాకు సమాచారం ఉంది. ఇది అఫీషియల్ గా కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు చెప్పంటే ప్రత్యేకించి ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చారు, ముంబై నుంచి రప్పించారు. అయితే ఇప్పుడు అది వారి పరిస్థితిని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇవ్వాల్సి ఉంది. అది ఇంకా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి తేజ కూడా ఈ పేషెంట్లని పరిశీలించారు. వాళ్ళకి అందుతున్న వైద్యం, మొత్తం ఇస్తున్న మెడిసిన్ కూడా ఆయన పరిశీలించి ఈ మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలనేది ఆయన డైరెక్షన్ తోటి ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం ఆ వెంటిలేటర్ అలాగే డయాలసిస్ మీద 4 పేషెంట్లు కొనసాగుతున్న పరిస్థితి. కొందరు అంటే 7లో కొందరు ఆరోగ్యం కోరుకుంటున్నారు, బాగా కోలుకున్నట్టుగా మనకి సమాచారం. నేను డిఎంహెచ్ఓ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అయితే కేసులు ఏమి ఇంకా పెరగలేదు. ప్రస్తుతం వీరు ఉన్న హాస్పిటల్లో ఈ వైద్యం అయితే కొనసాగుతూ ఉంది. ఎక్కడికి కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అయితే క్రిటికల్ గా ఉన్న పరిస్థితి ఏంటి అనేది కొంచెం ఆందోళనకరంగానే కుటుంబ సభ్యుల్లో నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే కల్తీ పాల వ్యాపారి నర్సాపురం, కోరుకొండ మండలం నర్సాపురం చెందిన గణేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే 5 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో ఈ రోజు అతన్ని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఏదైతే ఈ కల్తీ పాలు ప్రభావిత ప్రాంతాలు అతను పోసిన 110 కుటుంబాల వరకు పోసినట్టుగా ఆ నిర్ధారణ సర్వేలో నిర్ధారణ కావడంతో లాల చెరువులోని సోడేశ్వర నగర్, స్వరూప్ నగర్ ఈ ప్రాంతాల్లో ఇంకా మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేస్తున్నారు. రోజు ఆ పాలు తాగిన వారు, అలాగే పెరుగు కానీ నెయ్యి కానీ అతని దగ్గర పాల పదార్థాలు కొని వాడుతున్న వాళ్ళందరి దగ్గర కూడా ఇంకా మానిటరింగ్ జరుగుతోంది. డైలీ కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తారు, ఆరోగ్య పరిస్థితిని ఆరాధిస్తారు. ప్రస్తుతం అయితే కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు. మొత్తం 315 మంది దగ్గర రక్త నమూనాలు సేకరించారు. అందులో 2కి బాగుపోతే వారు హాస్పిటల్లో చేర్చారు. అయితే వాళ్ళు ఈ పాలు తాగిన నందుకు కాదని చెప్పేసి కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే మొత్తం టోటల్ గా 20 మంది ఈ బారిన పడితే 5 చనిపోయారు ఇప్పటి వరకు. అయితే ఇంకొక కేసు కూడా అనధికారికంగా చనిపోతే అధికారికంగా లెక్కల్లోకి రాలేదు. మొత్తానికి ఇప్పుడు ఈ 15 మందిలో ఒక 5 నెలల్లో పసిపాప ఉంది, అలాగే 3 ఏళ్లలోపు 2 పిల్లలు ఉన్నారు. వీరు ప్రత్యేకమైన పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే క్రిటికల్ గా ఉన్న 8 మంది మాత్రం ఇక్కడ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక 3 ఆసుపత్రిలో మిగిలిన వారు ఉన్నారు. పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇక్కడ డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నత అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ లో ఆరాధిసి నిన్న మొత్తానికి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. వారికి మెరుగైన వైద్యం ఎంతంతో అంత అందించాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చందు, రైట్, ఓకే శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.